పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలములో నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని కనికరించండి తండ్రి. నిన్ను ఆరాధించే దినము, నిన్ను ఘనపరిచే దినము తండ్రి. నీ సన్నిధిలో విశ్రాంతిగా ఉన్న దినము తండ్రి. అయితే మేము అంత లక్ష్య పెట్టలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని మన్నించండి, కనికరించండి. అన్ని స్థితులు, అన్ని కాలాల్లో నీవు మాకు దేవుడు అయినావు తండ్రి. నిన్ను మహిమపరచడానికి నీ కృప దయచేయండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయమని మా మనవులు అంగీకరించి ఈ ధ్యానమును చక్కగా నడిపించండి. అల్పుండైన నన్ను బలపరచండి. నీ నీతి దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ధ్యాన అంశము ఎగ్జైట్మెంట్ ఇన్ ద డిజర్ట్. ఎగ్జైట్మెంట్ ఇన్ ద డిజర్ట్. ఎడారిలో వింత కార్యములు, ఎడారిలో ఆసక్తికరమైన కార్యము, ఎడారిలో ఆసక్తి, ఎడారిలో వింత, ఎడారిలో గొప్ప ఆసక్తి కలిగించే విషయాల్ని మనము చూడబోతున్నాం. ఈ మాటని ఆయన డివోషన్లో స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్, స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్, ఎడారిలో సెలయేరులు అనే మాట కూడా ధ్యాన పుస్తకం చాలా చక్కగా, ఇష్టమైన చక్కని పేరు, స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్. ఎడారిలో నీళ్లు లేని చోట నదులు, జీవజలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. పుస్తకం పేరు డివోషన్స్. ఎగ్జైట్మెంట్ ఇన్ ద డిజర్ట్. ఆసక్తి, బహు ఆసక్తి కలిగిన విషయాల్ని, ఎడారిలో జరిగిన విషయాల్ని మనం చూడబోతూ ఉన్నాము. ప్రియులారా, యూదారణ్యములో మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయములో, ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయునొక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. యెషయా గ్రంథము 42వ అధ్యాయములో ఈ మాటలన్నీ కూడా ప్రవక్త ముందే 700 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాలు ప్రవచించి ఉన్నాడు. ఎడారి ప్రాంతము, యూదా అరణ్యము అని రాసిపెట్టాడు. యూదా అరణ్యము. ఈ సంగతి మార్కు సువార్తలో రాశాడు. లూకాసు సువార్త ఆ దినముల్లో సర్వలోకం, లూకాసు సువార్త 3వ అధ్యాయములో తిబిరే కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబితేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్న, కైప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాన్ నది ప్రదేశమందు ప్రకటించుచుండెను.
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గము నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకవేయుచున్న ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యములు గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. ఇది ఒక శబ్దము, ప్రకటింపబడే ఒక శబ్దము. బాప్తిస్మిచ్చే యోహాను, నువ్వెవరు అంటే నేను ఎవరిని కాను, నాకు ఏ యోగ్యత లేదు, నాకు ఏ వ్యక్తిత్వం లేదు, నేను ఒక శబ్దము. ఆయన నామాన్ని ప్రకటించే ఒక స్వరాన్ని, శబ్దమును మాత్రమే. ప్రియులారా, బాప్తిస్మిచ్చే యోహాను సాక్ష్యం వింత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎడారిలో జరుగుతున్నాయి. మరి మత సంబంధముగా కానీ, సాంఘిక పరముగా కానీ, లేకపోతే ఆత్మ సంబంధముగా కానీ, యూద దేశము ద్రాక్ష తోట అయిన, దేవుని తోట అయిన, దేవుని ప్రజలైన యూదా ప్రజలు దేవుని ఘనపరిచి ప్రపంచానికంతటికీ మరి రక్షకుణ్ణి చూపించవలసిన దేవుని ప్రజలు సహితము దే బికమ్ లైక్ ఎ డెజర్ట్. ఆత్మ సంబంధముగా ఎడారి అయ్యారు. నీళ్లు లేని, ఆత్మస్థితి లేని, జీవము లేని, సాంఘిక నీతి లేని, ఏ విధమైన మోరల్స్, నీతి ధర్మము లేని, ఆత్మ సంబంధముగా చచ్చిన వారై యూదా దేశములో ప్రజలు కూడా ఒక డెజర్ట్, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్. ఈ ఎడారిలో సెలయేరులు ప్రవహించాలి. ప్రియులారా, ఎగ్జైట్మెంట్ ఇన్ ద డెజర్ట్. ఈ ఆశ్చర్యకరమైన కార్యాలు ఏంటని మనము కొన్ని విషయాల్ని ధ్యానించడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభుకి 30 సంవత్సరాలు వచ్చినాయి. యేసు ప్రభు పెరుగుతూ దినదినము దేవుని దయలోను, పెద్దల దయలోను దినదినము పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి ఒక శబ్దం, ఒక మరి మనుషుల్లోంచి ఒక స్వరం వినపడుతుంది. ఏంటంటే, మరి యూద అరణ్యములో వెలుగెత్తి కేకవేసే ఒక స్వరము గురించి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇశ్రాయేల్ రాజ్యము పరిపాలన సమయాల్లో, ఇశ్రాయేల్ రాజుల సమయాల్లో ఏలియా ప్రకటించాడు. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు అనేక మంది, ఆమోస్ ప్రకటించాడు, ఇర్మియా ప్రకటించాడు. అనేక మంది ప్రవక్తలు ప్రకటిస్తూ దేవుని నీతిని గురించి, దేవుని రాజ్యము గురించి, దేవుని సమాధానాన్ని గురించి, దేవుడు పంపపోయే రక్షకుడు మెస్సయ, దేవుడు పంపే మెస్సయ రక్షకుడిని, విమోచకుడిని గురించి, ఆయన స్థాపించబోయే రాజ్యాన్ని గురించి, ఆయన కట్టే పరలోక రాజ్యాన్ని గురించి అనేక మంది ప్రకటిస్తూ చివరి ప్రవక్త మలాకి ఇంతకాలం ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మలాకి తర్వాత కొంత గ్యాప్, 400 సంవత్సరాలు డార్క్ ఏజ్, చీకటి సమయము, చీకటి అంధకారము, అజ్ఞాన సమయం వచ్చింది. యూదా ప్రజలకు, దేవుని ప్రజలకు రాజు లేడు, దేవుని పరిపాలన లేదు, చెల్లాచెదురైపోయి ప్రపంచమంతా చెదిరిపోయారు దేవుని బిడ్డలు. సరైన మత సంబంధమైనది లేదు, మరి ప్రవక్తలు లేరు, ప్రవచించేవారు లేరు. 400 సంవత్సరాలైన తర్వాత ఒక క్రొత్త స్వరము, ఒక కొత్త ప్రవచనము. ఆ ప్రవచనము అరణ్యములో కేక, అరణ్యములో వేసే ఒక కేక. ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే కార్యములు
ప్రజలకి భయాక్రాంతులుగా చేస్తున్నాయి. ఆ బాప్తిస్మిచ్చి యోహాను, అతను జకరయ్య కుమారుడు యోహానుకు ప్రత్యక్షమైన దేవోక్తి, దర్శనము, విజన్. అతను అరణ్యములో ఉంటున్నాడు, ఊర్లో లేడు, ఒక ఇళ్లలో సంసారంలో లేడు, తల్లిదండ్రుల దగ్గర లేడు, అరణ్యములో ఉంటున్నాడు. అందరు తినేటట్టుగా అతను ఆహారం తింటలేదు. అతను అడవిలో ఉన్న మిడతలను తింటున్నాడు. అందరూ త్రాగినట్టుగా ఆయన మరి ఏం త్రాగుతున్నాడు? అడవి తేనె తింటున్నాడు. ఆయన మామూలు వస్త్రాలు ధరించుకోలేదు, మరి ఒంటి చర్మపు వస్త్రాలు ధరించుకున్నాడు. ఆయన అలాంటి ప్రత్యేకమైన వ్యక్తి ఈ ప్రత్యేకమైన వ్యక్తి చూడటానికి భయంకరంగా ఉన్నాడు. అతని భుజం మీద ఏమైనా దుప్పుతుందేమో, అతని చేతిలో పెద్ద కర్ర ఉంటుంది. భయంకరమైన వ్యక్తిగా అరణ్యాల్లో కనపడుతూ ఉన్నాడు. కనపడుతున్నప్పుడు మనుషులకు షివరింగ్. ఆయన పిలిచే పిలుపు, ఆయన గర్జన, ఆయన సింహ గర్జన, ఆయన పిలుపు, ఆయన మాటలు, ఆయన క్రియలు ప్రజలకి వణుకును పుట్టిస్తున్నాయి. షివరింగ్ విత్ ఫియర్. వారు చాలా భయపడుతూ ఉన్నారు. యూదా ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? దే బికేమ్ లైక్ ఏ బ్యారన్ ట్రీ. ఒక మరి ఎండిపోయిన చెట్టులాగా, మొద్దులాగా ఎండిపోయిన మొద్దులాగా, ఎండిపోయి ఫలాలేమి ప్రయోజనము లేని ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు అందులో ఏ విధమైన ఫలాలు లేనప్పుడు ఆ చెట్టును ప్రభు శపించాడు, నువ్వెన్నడూ కాయగుండు. అలాంటి అంజూరపు చెట్టు, ఫలించని చెట్టులాగా యూదా మతము, దేవుని సంఘము, దేవుని రాజ్యము ఉంది. ఆ దేవుని రాజ్యము మరి దాని గురించి ప్రకటిస్తున్నాడు. మీరు ఇదిగో ఇప్పుడే చెట్టు మొదట్లో గొడ్డలి పెట్టబడింది, ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయిపోతున్నాడు. ఇదిగో ఆయన చేతిలో జల్లెడ ఉన్నది, ఆయన కళ్ళమును శుభ్రముగా చేసి గోధుమలు జల్లిస్తున్నాడు, తూర్పారపోస్తున్నాడు. మంచి గోధుమలు తీసి తన కొట్టులో కూర్చుకుపోతున్నాడు, పనికిరాని పొట్టుని అగ్నిలో కాల్చిపోతున్నాడు. ప్రియులారా, జడ్జిమెంట్. ఆయన వస్తున్నాడు. ఆయన నీతిని స్థాపించేవాడు, ఆయన రాజ్యమును స్థాపించేవాడు. ప్రవక్తలందరూ ఎవరి గురించి ప్రకటించారో ఆ ప్రవక్త సమీపముగా ఉన్నాడు, ఇప్పుడే వస్తున్నాడు, ఆలస్యము చేయడు, తొందరగా వస్తున్నాడు. మరి అని పైపులో చెప్తున్నప్పుడు ప్రజలు ఆ సింహ గర్జనకు భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు కూడా విన్నాడు ఈ మాటలు. యేసు ప్రభు వచ్చి అతని దగ్గర బాప్తిసం తీసుకోవటానికి గలిలయలో ఉన్న యేసు ప్రభు, నజరేతులో ఉన్న యేసు ప్రభు, తల్లి దగ్గర పెరుగుతూ ఉన్న యేసు ప్రభు, ఆయన ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రియులను గమనించండి, ఈ సింహ గర్జన లాంటి స్వరానికి ప్రజలు దద్దలాడిపోతున్నారు. మీరు పాప క్షమాపణ పొందండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందండి. దానికి మీ ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు, మీ క్రియలు, మీ కార్యములు, మీ అభిప్రాయములు, మీ ఉద్దేశములు, మీ హృదయంలో మార్పులు, మీ ప్రవర్తనలో మార్పులు, మీ తలంపుల్లో మార్పులు, మీ విధానములు, మీ సిద్ధాంతాల్లో, మీ యొక్క అలవాట్లు మార్పు, సంపూర్ణమైన మార్పు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి భయపడి సమస్త దుర్నీతిని విడిచిపెట్టండి. నాది ఏ గ్రేట్ ఇన్విటేషన్, ఏ గ్రేట్ అనౌన్స్మెంట్. దేవుని తరపున, దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క స్వరాన్ని వినిపించే ఒక మెసెంజర్గా
దేవుని స్వరాన్ని వినిపించే ఒక మెసెంజర్, ఒక వర్తమానికుడుగా దేవుని ప్రజలకి, దేవుని వాక్యాన్ని ప్రజలకి బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఎ గ్రేట్ అనౌన్స్మెంట్. ఇదిగో వస్తున్నాడు రక్షకుడు, ఇదిగో మీ మధ్యకు వస్తున్నాడు రక్షకుడు, ఇదిగో మెస్సయ వస్తున్నాడు, అదిగో ఎడారిలో కేక, మీ జీవితాలు ఎడారిలాగా వారిని యూదా దేవుని ప్రజలు సహితము, దేవుని తోట, ద్రాక్ష తోట సహితము ఎడారిలాగా మారిపోయింది. ఆత్మస్థితి చచ్చింది, ఇంకా మోరల్స్ అన్ని చచ్చినాయి. పచ్చని చెట్టులాగా ఈ లోక సంబంధముగా ఉన్నారు, కానీ దైవస్థితి మీలో లేదని పెద్ద కేక, పెద్ద ఇన్విటేషన్. ఇప్పుడే రండి, మారుమనసు పొందండి, దేవుని యెడల భయభక్తులు కలిగి మీ హృదయంలో చేంజ్, మీ జీవితంలో చేంజ్ కలగాలి. అప్పుడు దేవుడు మీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆయన చేతిలో చేట ఉన్నది జల్లిస్తాడు, జల్లడం ఉన్నది జల్లిస్తాడు. ఆ మంచి వాటిని తిరిగి కొట్టులో కూర్చుకుంటాడు. మరి పొట్టును తీసుకెళ్ళి అగ్నిలో కాల్చివేస్తాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, పనికిరాని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాడు. ప్రియులారా, దిస్ ఈజ్ ఎ ఫిగరేటివ్ లాంగ్వేజ్ స్పీచ్. ఈ యొక్క ఒక ఎగ్జాంపుల్స్, ఇది ఫిగర్స్, ఒక విషయాన్ని చూపెడుతూ మరి చెబుతున్న ఈ ఫిగరేటివ్ ఇలాంటి సంగతులు, ఒక రుజువులు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్స్తో కూడిన మరి విషయాలు చెబుతున్నప్పుడు ప్రజలకి చక్కగా అర్థమవుతుంది. మారు మనసు పొందాలి, మా పాపాలను విడిచిపెట్టాలి, దోషాలను విడిచిపెట్టాలి, ప్రభువుని అంగీకరించాలి, లేకపోతే ఫలింపని చెట్టు నరికి అగ్గిలో వేయబడుతుంది. ఇది మన గురించే చెబుతున్నాడు, మన గురించి, ప్రజల గురించి. యూదా అరణ్యములో వెలుగెత్తే కేక స్వరానికి యూదా ప్రాంతపు ప్రజలు, రకరకాలైన అన్ని జనులైన వారు, రకరకాలైన జెంటైల్స్, నాట్ జూ అండ్ ఆల్సో జెంటైల్స్. యూదులు మాత్రమే కాదు, అనేక మంది అన్యులు వచ్చి ఆ పిలుపును అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. యూదా ప్రజలు కూడా వస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, అగ్రగణ్యులు, ఆ అగ్రగణ్యులైన పరిసయ్యులు, శాస్త్రులు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఇది కొత్త కాదు, కానీ పాతది. ఎందుకంటే యూదా మతంలో అన్యుల్ని కలుపుకోవటానికి, చేర్చుకోవటానికి మొదటగా నదిలోకి వెళ్ళి బాప్తిసం పొందాలి. ప్రోసలైట్స్, అన్యమతస్థులు, అన్యజాతులు వారిని యూదమతంలో చేర్చుకోవటప్పుడు మొదటిది ఏంటంటే ఆ నీళ్ళలో యెహోవా నామం పేరట మరి బాప్తిసం పొందాలి. ప్రోసలైట్. వాళ్ళ తర్వాత వాళ్ళ నియమాలు, వాళ్ళ సున్నతి ఆచారాలన్నీ తీసుకొస్తుంటారు. యూదా మతంలో కూడా యూదులు కూడా ఇందులోకి వస్తున్నారు, యూదులు కూడా వింటున్నారు. ఇది ఒక పెద్ద సింహ గర్జింది. ఇదేంటి, ఏ మారు మనసు, పాపక్షమాపణ ఏంటి, పరలోక రాజ్యం ఏంటి, వారికి వింతగా ఉన్నది. వారు చిన్నప్పుడే సున్నతి పొందినవారు. 8వ రోజే సున్నతి ఆచారం, సున్నతి చేపిస్తారు. సున్నతి క్రమము పొందినవారు, దేవుని బిడ్డలుగా ముద్రించబడినవారు, ధర్మశాస్త్ర ప్రకారముగా ముద్రించబడినవారు. మేము అబ్రహాము సంతానము, ఇస్సాకు, యాకోబుల యొక్క ఆ వంశావళి. మేము అబ్రహాము సంతానము, మేము దేవుని పిల్లలము, మేము దేవుని వారసులమనే కాన్సెప్ట్, అనే అభిప్రాయాలు కలిగిన వారు కూడా వచ్చి వింటున్నారు. అనేక మంది మరి ఆ ట్యాక్స్ కలెక్టర్స్, పన్నులు వసూలు చేసే సుంకర్లు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. అనేక మంది మరి సోల్జర్స్, సిపాయిలు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. అనేక మంది జెంటైల్స్, అన్యులు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. ఎందుకు పొందుతున్నారంటే వారి పాప క్షమాపణ
వారి పాపమునకు క్షమాపణ కోసం, ఫర్గివ్నెస్ ఫర్ దేర్ సిన్స్. దే నీడ్ ఫర్గివ్నెస్. వారి పాపములు, వారి అపరాధములు, వారి దోషములు క్షమించబడాలి. మతపరమైన వాటిని, ధర్మశాస్త్రపరమైన వాటిని, బలి సంబంధమైన వాటిని ఎన్నో ఆచరించినప్పటికీ వాటిలో వారికి శాంతి కలగలేదు. ఈరోజు ఒక క్రొత్త బోధ చెబుతున్నాడు. మీరు పాప క్షమాపణ పొందండి. మీరు పాప క్షమాపణ పొందటానికి ఇక్కడికి వచ్చి మారు మనసు పొందండి. మీ పాపములను విడిచిపెట్టండి. మీ హృదయముల్లో చేంజ్ రావాలి. మీ తలంపుల్లో, మీ ప్రాక్టీస్, మీ యొక్క అనుదిన జీవిత విధానాల్లో చేంజ్, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించండి. అప్పుడు మీకు పరలోక రాజ్యం ఉందని బాప్తిస్మిచ్చే యోహాను చెబుతున్నప్పుడు ఆ బోధకి అనేక మంది వస్తున్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా వస్తూ ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు వస్తున్నప్పుడు మరి వాళ్ళలో కొంతమంది నిజముగా మారు మనసు పొంది, నిజముగా పశ్చాత్తాపడి, నిజముగా ఫర్గివ్నెస్, పశ్చాత్తాపం కోరుకున్నవారు కావచ్చు. కొంతమంది ఇదేంటని చూసేవారు కావచ్చు. కొంతమంది విమర్శకులు కావచ్చు. వస్తున్నప్పుడు వారిని సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మీరు ఎలా తప్పించుకోగలరని అడ్రస్ చేస్తున్నాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మీరు ఏ రీతిగా తప్పించుకోగలరు? ప్రియులారా, సర్పం ఏం చేస్తుందంటే చాలా పిల్లల్ని పెట్టుద్ది, పిల్లల్ని మింగేస్తుంది. సర్పం చాలా పిల్లల్ని గుడ్లు పెడుతుంది, పిల్లలు అవుతాయి. దాని కళ్ళు కనపడక ఆ పిల్లల్ని కొంత ఆహారం లేనప్పుడు పిల్లల్ని తినేస్తుంది. అలాగే యూదా మత సంబంధమైన, మతపరమైన అనేక మతాలు, అనేక రిలీజియన్స్, అనేకమైన ఆచార విధానాలు క్రూరమైనవి, దుష్టమైనవి, పిల్లలు తినేవారు, పిల్లలు చంపేవారు, నీతిని సిలివేసేవారు, నీతిని సంహరించేవారు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మీరు ఎలా తత్తరెళ్తున్నారు. దే వర్ షివరింగ్ విత్ ఫియర్. ఉడికిపోతున్నారు, దద్దలాడిపోతున్న ప్రజలు, యూదా ప్రజలు కూడా, యూదా ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా బిత్తరపోతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ప్రియులారా, ఇలాంటి సంఘటన మరి జరుగుతుంది. ఈ బాప్తిసం పొందటానికి ఎలా వస్తుంటే మరి యేసు ప్రభు కూడా వచ్చాడు అక్కడికి. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రావటం బాప్తిసం యోహాను చూశాడు. యేసు ప్రభు ప్రజల్లో కనపడుతున్నాడు. ఆయన ఎత్తుగా, ఆయన స్పెషల్గా కనపడుతున్నాడేమో, లేకపోతే దర్శనము బాప్తిస్మిచ్చే యోహానికి అతను ఎవరో తెలిసేమో. ఆ ప్రజల్లో ఉన్న యేసును చూశాడు. ఇంకా బాప్తిస్మిచ్చే యోహాను ప్రజల్లో ఉన్న రూమర్స్ ఏంటంటే ఈయనే మెస్సయేమో, బాప్తిస్మిచ్చే యోహాను మెస్సయేమో. ఒకప్పుడు మరి ఏలియా ప్రవక్త అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళాడు కదా. ఆ అగ్ని రథముల మీద పరలోకానికి వెళ్ళిన ఏలియా ప్రవక్త మళ్ళీ తిరిగి వచ్చి ఈ రీతిగా బోధిస్తున్నాడు, ఈయనే మెస్సయ్యేమో అని చెప్పుకున్న ఆ రూమర్స్ అన్నీ కూడా బాప్తిస్మిచ్చే యోహానికి అర్థమైనప్పుడు అతను, నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నేను అసలు నాకు ఒక వ్యక్తిత్వమే లేదు, ఆయన గురించి సాక్ష్యము చెప్పడానికి వచ్చిన ఒక శబ్దాన్ని మాత్రమే, యెషయా ప్రవచనాల్లో ఉన్న విషయాలు చెబుతున్నాడు. అరణ్యములో వెలుగెత్తి కేక వేసే ఒక శబ్దాన్ని మాత్రమే. అరణ్యములో మార్గము సిద్ధపరచాలి, ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి ఎత్తు పల్లం చేయబడాలి, వంకరి మార్గములు తిన్నను చేయబడాలి, కరుకు మార్గములు నున్నగా చేయబడాలి, చక్కని దేవుని మార్గము, రాజ్య మార్గము, దేవుని రాజ్యమునకు మార్గము సిద్ధం చేయాలి. దాన్ని ప్రకటించడానికి వచ్చిన ఒక స్వరాన్ని మాత్రమే. నేనేమాత్రం వాడిని అడుగో ఆయన వస్తున్నాడు చూడండి, ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను సరిపోయిన వాడిని కాదు. ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను అసలు ఏమీ లేదు. ఐఎమ్ నథింగ్. నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇస్తాడు.
నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని వెలుగెత్తి కేక వేస్తున్న ఒక స్వరం. ప్రియులారా, వాళ్ళల్లో నుండి యేసు ప్రభు కొద్దిగా ముందుకొచ్చాడు. ముందుకొచ్చి ఆ నది దగ్గరికి వచ్చాడు. ఆ నది దగ్గరికి వచ్చి ఆయనకున్న ఆ బట్టలు, ఆయన వేసుకున్న బట్టలు తీసి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి నదిలోకి దిగి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి నాకు బాప్తిస్మం అని నిలబడ్డాడు. ప్రియులారా, నాకు బాప్తిస్మం అని నిలబడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వణుకుతున్నాడు. జీసస్ లేడ్ aside his mantle. యేసు ప్రభు తన వస్త్రాలు ప్రక్కన పెట్టి ఒడ్డున పెట్టి ఆయన నదిలో దిగి మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎదురుగా నిలబడినప్పుడు జాన్ shrank back. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను భయపడుతున్నాడు, వెనుకాడుతున్నాడు, అయ్యో వెనక్కి తగ్గుతున్నాడు. అయ్యో నేను నీకు బాప్తిస్మం ఇవ్వటువంటి, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటువంటి, నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి. అయ్యో నేను నీకు బాప్తిస్మం ఇవ్వటువంటి, నీవు నాకు బాప్తిస్మం. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు అందరూ పాప క్షమాపణ కోసం బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మ పొందాలి, పాప క్షమాపణ కోసము బాప్తిస్మం పొందుతారు. యేసు ప్రభులో ఏ విధమైన దోషము లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు, నిరూపించగలరు? ఏ పాపము ఏ అపరాధము లేని యేసు ప్రభు మరి పాప క్షమాపణ కొరకు ఇక్కడ బాప్తిస్మం కోసం మరి బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఎదురుగా ముఖాముఖిగా ఉన్నాడు. ముఖాముఖిగా ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అడ్డుకేస్తున్నాడు. నేను నీకు బాప్తిస్మం ఇవ్వటువంటి, నీవే నాకు బాప్తిస్మం ఇవ్వాలి. అయ్యో నీవు దైవకుమార్, నేను నీకు బాప్తిస్మం, నేను ఎంతటి వాడిని? ప్రభు అంటున్నాడు, ఈ నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది, ఇప్పటికి ఇలాగూ కానేమో. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. ప్రియుల హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలన్నీ ఎరిగినవాడు, మనతో సకల విధమైన మరి సంబంధం కలిగిన వాడు, మన బలహీనతలన్నీ ఎరిగి మన సహానుభవం కలిగి, మన శ్రమల్లో, మన బలహీనతల్లో, మన వ్యాధి, మన బాధల్లో, మన దోషాలను ఎరిగి మనతో సహానుభవం కలిగిన వాడు. ఆయన మన కొరకు బాప్తిస్మం పొందాలి. ఆయన మన కొరకు బాప్తిస్మం పొందాలి. మన భారము, మన పాపము, మన చింత, మన వ్యాధి, మన వ్యసనము, మన పాపము, మన శాపము ఆయన మీద వేసుకోవాలి. అందుకని సహానుభవం కలిగిన యేసు ప్రభు మన కొరకు మన దోషాలన్నీ ఆయన పైన వేసుకొని ఆయన బాప్తిస్మం పొందటానికి బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఎదురుగా నిలబడినప్పుడు, యోహాను భయపడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగూ పోవలసి ఉన్నది, ఇప్పుడుకి ఇలాగూ కానిమ్ము, ఇప్పుడుకి ఇలాగూ కానిమ్ము. నీతి యావత్తు ఇలాగూ జరగవలసిన. ప్రియులారా, నీతి జరగవలసిన విధానం ఇదే. యేసు ప్రభు పొందిన బాప్తిస్మం ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. మనం పొందే బాప్తిస్మం మన కొరకే. ఆయన పొందే బాప్తిస్మం ప్రజలందరి రక్షణ కోసం, ప్రజలందరి దోషం పరిహారం కోసం, ప్రజలందరి దోషానికి క్రయము చెల్లించే కోసం, ప్రజలందరిని విడిపించటానికి రక్తము చిందించి శిలువ మీద శ్రమ పొంది మరణించి మృతి పొంది సమాజపడి శిలువ మీద లేచి సమాధి నుండి లేచి పరలోకమునకు ఎక్కి పరలోకరాజ్యం సింహాసనాసనుడై ఉన్న తండ్రి కుడి పక్కన కూర్చునే ఈ నియమము, ఈ బాప్తిస్మం, ఈ నీతి యావత్తు ఇలాగ జరగవలసింది. నీతి చాలా రకరకాలుగా ఉంది. నీతి కార్యాలు రకరకాలుగా ఉంటున్నాయి. సిట్యుయేషన్ ఎథిక్స్, ఆ పరిస్థితులను బట్టి అనీతి జరుగుతూ ఉంటుంది. సిట్యుయేషన్ ఎథిక్స్, ఒకనన్నా రక్షించడానికి ఒక అబద్ధం ఆడవచ్చు, ఏదైనా పెళ్ళి కట్టడానికి ఒక అబద్ధం ఆడవచ్చు, లేకపోతే కొన్ని సిట్యుయేషన్లో లేకపోతే ఆ సిట్యుయేషన్ సంబంధించి మన నీతి శాస్త్రం మారిపోతూ ఉంటుంది.
యూదుల్ని ఆ, ఆ, ఆ హిట్లర్ చంపుతూ ఉన్నప్పుడు, క్రూరంగా చంపుతూ ఉన్నప్పుడు, కొంతమంది క్రైస్తవుల దగ్గరికి వచ్చి వాళ్ళు దాక్కున్నప్పుడు ఆ క్రైస్తవులు ఏం చెప్పారంటే, మా ఇంట్లో ఎవరు లేరు, ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పారు. రాహాబ్ అనే వేశ్య, మరి కొంతమంది మరి స్పైస్ వారిని, వేగుల వారిని దాచిపెట్టి వారు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారని చెప్పింది. ఇది మరి సిట్యుయేషన్ ఎథిక్స్. సిట్యుయేషన్ బట్టి, సందర్భాలను బట్టి కొంత మేలుకరంగా ఉండడానికి, కొంతమంది రక్షించడానికి కొంత అబద్ధాలు ఆడవచ్చు. అది పాపం కాదు, అది సిట్యుయేషన్ ఎథిక్స్, నీతి. అలాగే ఇంకొకటి డీటాలజికల్ ఎథిక్స్. అది ఏ సిట్యుయేషన్ అయినా సరే అది అలాగూ చంపేయాల్సిందే. అన్నైన, తమ్ముడైన, భార్య అయిన, పిల్లలైన, ఏదైనా కమాండింగ్కి లోబడి, మరి గవర్నమెంట్కి లోబడి, కమాండింగ్ ఆఫీస్కి లోబడి ఎవరినైనా చంపేసి, అది డియటలాజికల్ ఎథిక్స్. ఇలాగూ లోకంలో మనుషుడు స్థాపించుకున్న నీతి శాస్త్రాలు అనేకం ఉన్నాయి, కానీ అవి మాయమైపోతాయి. కానీ ఈ నీతి ప్రభు అయిన యేసు ప్రభు మనకిచ్చిన నీతి ఏంటంటే, ఇప్పటికి ఇలాగూ కానిము సమస్తము నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. ప్రియులారా, మన దోషము, మన పాపము, మన అపరాధములు ఆయన మీదేసుకొని మన దోషము భరించటానికి, మన కోసం బలిగా సమర్పించుకోవటానికి ఆయన పొందిన బాప్తిస్మములో మన రక్షణ ఇమిడి ఉంది. సమస్త నీతి ఇలాగూ జరగవలసి ఉన్నది. నా మీద నింద, నా మీద పాపము, నా మీద దోషము, అందరి దోషములు నా మీద మోపబడి ఉన్నవి. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. ఇప్పటికీ ఇలాగూ కానిమ్మని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాగ యేసు ప్రభు మన కొరకు నీతి అయ్యాడు. మనల్ని విడిపించడానికి నీతి అయ్యి ఉన్నాడు. ఇలా చేస్తూ బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడే దేవుడు పరలోకము నుండి ఒక రూపములో, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దృశ్యమైన రూపములో సాధనముగా ఒక పావురము వచ్చి యేసు ప్రభు మీద వాళ్ళు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ద వాట్ మై బిలవ్డ్ సన్, విత్ ది ఐ ఆమ్ వెల్ ప్లీజ్. నీవు నా ప్రియ కుమారుడువు, నేను నీ యందు ఆనందించున్నాను. ప్రియులారా, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను. దేవుని యొక్క స్వరము పరలోకము నుండి వినబడింది. ప్రియులారా, గొప్ప వెలుగు, గొప్ప సాక్ష్యము, దేవుని యొక్క స్వరము వినబడింది. యేసు ప్రభు ఆ రీతిగా బాప్తిసం పొంది ఉన్నాడు. తర్వాత మరి యేసు ప్రభు కూడా కొన్ని సందర్భములో నా తండ్రి అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు దేవాలయం శుభ్రపరిచిన తర్వాత, అయ్యో నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారే, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మారుస్తున్నారు. తండ్రి ఇల్లు, తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం, ఏ గ్రేట్ అనౌన్స్మెంట్, ఎగ్జైట్మెంట్ ఇన్ ద డిజర్ట్. అరణ్యములో జరిగిన గొప్ప కార్యం, ఏ గ్రేట్ ఇన్విటేషన్, ఏ గ్రేట్ అనౌన్స్మెంట్. పరలోకము నుండి వచ్చిన యేసు ప్రభు ఈయనే చెబుతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం వెరీ వెరీ స్పెషల్. ఆయన స్త్రీ కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను అంతటి వాడు మరి ఎవరు లేరు అని చెప్పాడు యేసు ప్రభు. పుట్టడు, పుట్టకపోడు. స్త్రీ కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన ఒక శబ్దము, ఒక స్వరము వచ్చి మరి జకర్యా కుమారుడైన యోహానుకి ప్రత్యక్షమైన వాక్కు అరణ్యములు వెలుగెత్తి కేకవేసి యేసు ప్రభుని, దేవుని కుమారుడైన యేసు ప్రభుని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేశాడు. దేవుని కుమారుడు యేసు ప్రభు యొక్క పని కోసం అభిషేకించాడు, బాప్తిస్మ ఇచ్చాడు. ఇలాంటి మహా గొప్ప వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. ప్రియులారా, దేవుని కృపా, శాంతి, సమాధానాలు మన జీవితాల్లో వర్ధిల్లాలని, మనకు కూడా పాప క్షమాపణ, మారు మనస్సు పాప క్షమాపణ కలగాలని ప్రభువులు బాప్తిస్మం పొందిన మనము
ప్రభువులో జీవించి సమృద్ధి జీవితం జీవించాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీతి యావత్తు ఎలాగూ జరగవలసి ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు తండ్రి. నీవు మా కొరకు మా ప్రభు బలి త్యాగము అయ్యావు తండ్రి. సిలువ మీద మా కొరకు క్రయము చెల్లించావు తండ్రి, మమ్మల్ని విడిపించావు తండ్రి. దేవ బాప్తిస్మిచ్చి యోహాను దీనికి ఒక మెట్టు, ఒక గుర్తుగా మా తండ్రి, ఒక కార్యాన్ని జరిగించేవాడుగా, వెలుగెత్తి కేకవేసే ఒక స్వరముగా ప్రజలకు, లోకాన్ని నీ కుమారుని ఇంట్రడ్యూస్ చేశాడు తండ్రి. ఎంత గొప్ప కార్యం జరిగించిన దేవానికి స్తుతులు. మమ్మల్ని కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగా. ఆమెన్.